హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ ఎలా మూవ్ అయింది, తర్వాత మనకు టాప్ న్యూస్ ఏంటి, టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఏంటి, తర్వాత సెక్టార్స్ పాజిటివ్ నెగిటివ్ ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాము. సో కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో డైరెక్ట్గా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు మార్కెట్ సంబంధించి అనాలిసిస్ చేసుకున్న తర్వాత న్యూస్లోకి వెళ్దాం. సో నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే నిఫ్టీ చూడండి 26,177, నిన్నటి క్లోజింగ్ వచ్చేసి 26,172 అనమాట. సో ఫ్లాట్ అని చెప్పుకోవాలి. మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే ఫ్లాట్గా క్లోజ్ అయింది. మనకు 59,299 అంటే 300 అనుకోండి. సో 59,299 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 85,524, ఇది కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయిందనమాట. 567 నిన్న క్లోజింగ్ అనుకుంటాను. సో ఓవరాల్గా చూడండి మొత్తం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మొత్తం అన్నీ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. మన మిడ్ క్యాప్స్ కూడా మనం చూసుకుంటే ఫ్లాట్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. 0.10% మనకు మిడ్ క్యాప్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్స్ మనకు కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయిందనమాట. మిగతా వాటితో పోలిస్తే 0.4% వరకు మనకు పాజిటివ్గా మూవ్ అయింది స్మాల్ క్యాప్స్ అనేది. సో మెయిన్గా మనకు సెక్టార్స్ పాజిటివ్ నెగిటివ్ వరకు మనం మాట్లాడుకుంటే పిఎస్సి, మెటల్, మీడియా, ఎనర్జీ అండ్ కమోడిటీస్ ఇలాంటి సెక్టార్స్ మనకు పాజిటివ్గా మూవ్ అయ్యాయి. మనకు నెగిటివ్ సెక్టార్స్ వరకు మనం మాట్లాడుకుంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, పిఎస్యూ బ్యాంక్స్ అండ్ హెల్త్ కేర్ ఇలాంటివి మనకు నెగిటివ్ సైడ్ మూవ్ అయిందనమాట. సో ఓవరాల్గా మార్కెట్ వరకు మాట్లాడుకుంటే కొన్ని వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్గా, కొన్ని వెయిటేజ్ స్టాక్స్ నెగిటివ్గా మనకు డ్రాగ్ చేసాయి. కొన్ని కిందికి, కొన్ని పైకి డ్రాగ్ చేసాయి అనమాట. ఓవరాల్గా అలా ఉండడంతో నిఫ్టీ న్యూట్రల్గా క్లోజ్ అయిందని మనం మాట్లాడుకోవాలి. సో ఈరోజు టాప్ గెయినర్స్ వరకు మనం మాట్లాడుకుంటే టాటా క్యాపిటల్, తర్వాత ఎన్ఎండిసి, జేకే సిమెంట్, తర్వాత జూపిటర్ వ్యాగన్స్, తర్వాత మనం చూసుకుంటే ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఇలాంటి వాటిల్లో మనకు పాజిటివిటీ కనిపించింది అనమాట. మంచి అప్సైడ్ మూమెంట్ కనిపించింది. సో టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే అదాని ఎనర్జీ సొల్యూషన్స్, బిఎస్సి, తర్వాత మనం మాట్లాడుకుంటే కోఫోర్జ్, తర్వాత మనం చూసుకుంటే మీషో, ఇది కంటిన్యూగా మనకు ఏ రేంజ్లో అయితే పెరిగిందో మీషో స్టాక్ అనేది అదే రేంజ్లో కిందికి కూడా వస్తుందన్నమాట. సో దీన్ని అబ్జర్వ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే. సో ఓవరాల్గా మనము నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ అనమాట 26,200, ఈ లెవెల్ దాటి ఖచ్చితంగా నిలబడాలి. ఒక్కసారి ఇది నిలబడిందంటే మాత్రం ఖచ్చితంగా ఆల్ టైమ్ హై దిశగా మార్కెట్ వెళ్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అప్ సైడ్ వచ్చేసి 26,200 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. కింద డౌన్ సైడ్ వరకు మనం మాట్లాడుకుంటే 26,050 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే 26,100 వరకు కూడా వచ్చి అక్కడే రివర్సల్ అయ్యే ఛాన్స్ కూడా నాకైతే కనబడుతుంది. సో మనకు చూడాలి ఎలా మార్కెట్ మూవ్ అవుతుంది ఏంటి అనేది కింద అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 26,050 అనేది మెయిన్ సపోర్ట్గా పనిచేసే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు టాప్ న్యూస్ ఆఫ్ ద డే వచ్చేసి ఇది నిన్నటి న్యూస్, మనకు ఎఫ్టీఏ విత్ న్యూజిలాండ్ అని అనమాట. మనకు న్యూజిలాండ్ కంట్రీతో కూడా ఎఫ్టీఏ అయిపోయింది. సో కంటిన్యూగా దాదాపు 7 కంట్రీస్ ఏమో చేసుకున్నట్టున్నాం ఓవరాల్గా. లేటెస్ట్గా ఒమెన్తో కూడా మనకు అయిపోయింది డీల్ అనేది. ఇప్పుడు న్యూజిలాండ్తో కూడా డీల్ అనేది అయిపోయింది అనమాట, ఎఫ్టీఏ అయిపోయింది. సో ఓవరాల్గా మనకు చూసుకుంటే టాప్ న్యూస్ ఏంటంటే యూపీఐ అలౌడ్ అనమాట. ఇక్కడ నుంచి న్యూజిలాండ్లో కూడా యూపీఐ యూజ్ చేయొచ్చు. అంటే మన ఫోన్పే కానీ, భారత్ పే కానీ, లేకపోతే గూగుల్ పే కానీ ఇలాంటి వాటి ద్వారా మనం పేమెంట్స్ అనేది డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎవరైనా న్యూజిలాండ్కి ట్రావెల్ చేసే వాళ్ళు సడన్గా మనకు న్యూజిలాండ్ డాలర్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేకపోతే కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివి జరగకుండా మనకు యూపీఐ పేమెంట్స్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఈరోజు సాయంత్రం మనకు మార్కెట్ క్లోజింగ్ అవర్స్ తర్వాత మనకు యూఎస్ జీడిపి డేటా అనేది వచ్చింది. సో ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గా వచ్చిందన్నమాట. ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 3.3% ఉంటే మనకు డేటా వచ్చేసి 4.3% వచ్చింది. మంచి నెంబర్సే వచ్చిందని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో దీనివల్ల కూడా మార్కెట్ రేపు పాజిటివ్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మనం అనుకోవాలి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు ఒక టాప్ న్యూస్ అనమాట. ఇది ఏంటి అంటే ఆర్బీఐకి సంబంధించి మనకు రూపీ ఏదైతే కంటిన్యూగా పడిపోతుందో దాన్ని సర్టన్ పాయింట్లో స్టెబిలైజ్ చేస్తుంది ఆర్బీఐ అని చెప్పి మనం అనుకున్నాం కదా. కానీ ఒకసారి డేటా వరగా మనం చూసుకుంటే ఆర్బీఐ కంటిన్యూగా సపోర్ట్ చేస్తూనే ఉందన్నమాట. సో ఆర్బీఐ కంటిన్యూగా సేల్ చేస్తున్నప్పటికీ మనకు డాలర్ని సేల్ చేసి రూపీని కొంచెం స్టెబిలైజ్ చేస్తారన్నమాట. జనరల్గా ఆర్బీఐ వాళ్ళు చేసే పనే ఇది.
సో ఆర్బీఐ వాళ్ళు కంటిన్యూగా సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఈ రూపీ అనేది కంటిన్యూగా పడుతూ వచ్చి 91 దగ్గర దాకా వచ్చింది. సో అక్కడ దాకా వెళ్ళి 91 క్రాస్ అయ్యి అగైన్ మనకు ఇప్పుడు 89.5 దగ్గర వరకు వచ్చి స్టెబిలైజ్ అయిందనమాట ఇక్కడికి వచ్చి. సో ఆర్బీఐ వాళ్ళు మేబీ ఒక రేంజ్ అనేది పెట్టుకొని ఉంటారు అని నేను అనుకున్నాను, కానీ కంటిన్యూగా వాళ్ళు సపోర్ట్ అయితే చేస్తున్నారు. అయినప్పటికీ మనకు రూపీ అనేది ఇలా పడ్డము అనేది కొంచెం కన్సర్నింగ్ న్యూస్ అయినప్పటికీ ప్రస్తుతానికి స్టెబిలైజ్ అయి ఉంది కాబట్టి చూడాలి ఎలా మూవ్ అవుతుంది అనేది ఫర్దర్గా. ఇది ఈక్విటీ మార్కెట్స్కి సంబంధించి కూడా కొంచెం దెబ్బే అనమాట. దానికి కారణం ఏంటంటే ఎఫ్ఐఐ అవుట్ఫ్లోస్, మనకు రూపీ అనేది వీక్ అయ్యే కొద్దీ ఈ ఎఫ్ఐఐ అవుట్ఫ్లో అనేది పెరుగుతుంది. సో అది కూడా కొంచెం కేర్ఫుల్గా చూడాలన్నమాట. అందుకే చూడండి ఎఫ్ఐ ఈరోజు కూడా దాదాపు ఎఫ్ఐఎస్ 1794 crores, దాదాపు 1800 కోట్ల వరకు వాళ్ళు అమ్మేశారు. సో డిఐఎస్ కూడా కొంటూనే ఉన్నారు, వాళ్ళు 3800 crores వరకు వాళ్ళు కొన్నారనమాట. సో చూడాలి ఎలా ఉంటుంది అనేది, ఎందుకంటే ఈ సేల్ అనేది ఏదైతే ఉందో ఇది $12 billion వరకు ఆర్బీఐ సేల్ చేసిందన్నమాట డాలర్స్ని. సో మనకు అది ఏంటి అంటే 10 months హై అనమాట. 10 monthsలో ఇంత ఎక్కువగా మనం ఎప్పుడూ అమ్మలేదు. సో ఇది ఒక రికార్డ్ హై అనమాట. $12 billion వరకు మనం మార్కెట్లోకి ఈ డాలర్స్ని అమ్మేసి మన డాలర్ సప్లైని పెంచామన్నమాట అవుటర్ మార్కెట్లో, సో దట్ మన రూపీ స్టెబిలైజ్ అవ్వడానికి డాలర్తో కంపేర్ చేస్తే. సో ఓవరాల్గా మనకి ఈరోజు స్టాక్ పరంగా న్యూస్ అనేది మనం చూసుకుంటే అంబుజా సిమెంట్, ఏసీసీ తర్వాత ఓరియంట్ సిమెంట్ అనేది మొత్తం మర్జర్ జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మనకు ఎవరైనా హోల్డర్స్ ఉంటే ఖచ్చితంగా మనకు ఒకసారి కీన్గా చూడమని చెప్తాను, ఎందుకంటే మనకు ఇంకా కన్ఫర్మేషన్ డేటా రాలేదు, కానీ సిఎల్ఎస్ఏ వాళ్ళ రేషియో రేట్ ప్రకారం చూసుకుంటే మనకు చూడండి ఎవరి దగ్గర అయితే మనకు ఏసీసీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీసీ స్టాక్స్ మీ దగ్గర 100 ఉన్నాయనుకోండి, సో మీకు 328 అంబుజా సిమెంట్ స్టాక్స్ అనేది మీకు అలాట్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా మీకు ఓరియంట్ సిమెంట్కి సంబంధించిన స్టాక్ ఉంటే 100 ఉంటే, ఒకవేళ ఆ స్టాక్ అనేది మీకు 100 క్వాంటిటీ ఉంటే 33 క్వాంటిటీ అనేది మీకు అంబుజా సిమెంట్లో యాడ్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా మీరు సిమెంట్ సెక్టర్ సంబంధించి ఇది వన్ ఆఫ్ ద కీ మర్జర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మార్కెట్ షేర్ అనేది బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్గా అంబుజా సిమెంట్కి సంబంధించి. సో చూడాలి ఎలా ఇప్పటి నుంచి సిమెంట్ స్టాక్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది, దీని ఇంపాక్ట్ మిగతా సిమెంట్ స్టాక్స్ మీద ఎంత ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. సో మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మనకు అనిల్ చౌహాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక కామెంట్ చేశారు, అదేంటంటే ఇండియా ఈజ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్ అని చెప్పి. సో ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా మనకు ప్రస్తుతానికి బంగ్లాదేశ్ తర్వాత పాకిస్తాన్ రెండు వైపుల నుంచి మనకు థ్రెట్ ఉంది కదా, సో దానికి సంబంధించి ఏదైనా జరిగితే మాత్రం రెడీగా ఉంది ఇండియన్ ఆర్మీ అని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. అన్అఫీషియల్ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే ఆల్రెడీ మన ఆర్మీ డిప్లాయ్ అయిపోయింది సులిగురి కారిడార్ దగ్గర అంతా కూడా, మనకు అంటే బంగ్లాదేశ్ చుట్టుపక్కలంతా కూడా డిప్లాయ్ అయిపోయింది ఈస్టర్న్ కమాండ్ అని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది. సో ఇది అన్అఫీషియలే. సో ఏం జరుగుతుంది అనేది మెయిన్గా చూడాలన్నమాట. సో ఈయన ఇలా కామెంట్ చేయడంతో కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్గా ఇప్పుడు ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా డిఫెన్స్ స్టాక్స్ అనమాట. సో చూడాలి ఎంతవరకు మనకు హెల్ప్ అవుతుంది, డిఫెన్స్ స్టాక్స్ ఎట్లా పెర్ఫామ్ చేస్తాయి అనేది. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వస్తే మాత్రం బాగా పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా కొంచెం ఓవర్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకు కూడా సరైన లెసన్ ఇండియన్ ఆర్మీ చెప్తుందని ఆశిద్దాం మనము. ఆల్రెడీ పాకిస్తాన్ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ బంగ్లాదేశ్ అనమాట. వీళ్ళు జనరల్గా మాట్లాడుకుంటే వాళ్ళ ఆర్మీ వరకు మనం మాట్లాడుకుంటే బంగ్లాదేశ్ ఆర్మీ మనకి ఇండియన్ ఫేవరబుల్గానే ఉంటుంది, కానీ మనకు వాళ్ళ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ప్రాబ్లం అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఈరోజు నితిన్ గడ్కరీ గారు కూడా ఒక కామెంట్ అయితే చేశారనమాట, ఇది ఎథనాల్కి సంబంధించి. సో ఎథనాల్ అనేది మనం పెట్రోలియం ప్రోడక్ట్స్లో మనం మిక్స్ చేస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో, మీకు తెలిసిందే. దీని వల్ల మనకు ఫార్మర్స్ అనేవాళ్ళు బాగా లాభపడ్డారు. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ కూడా, ఇండియా కూడా ఎకనామికల్గా బాగా హెల్ప్ అయిందని చెప్పి ఆయన అయితే కామెంట్ చేశారు. మీకు డౌట్ ఉండొచ్చు ఏ ఫార్మర్స్ ఏంటి అంటే షుగర్ అనమాట. షుగర్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, షుగర్ కేన్ నుంచి. సో షుగర్ కేన్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాభపడ్డారని చెప్పి ఆయన కామెంట్స్ అయితే చేశారనమాట.
సో ఓవరాల్గా చూడండి మనకు స్టార్ బక్స్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. స్టార్ బక్స్కి సంబంధించి కొత్తగా మనకు సిటీఓ అపాయింట్ అయ్యారు. ఆయన ఇండియన్ అనమాట. సో సిటీఓ అంటే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు స్టార్ బక్స్కి సిటీఓగా అయ్యారనమాట. ఆయన పేరు వచ్చేసి ఆనంద్ వరదరాజన్. సో ఆయన ఇండియన్. సో ఓవరాల్గా చూడండి, ఎక్కడికి పోయినా గ్లోబల్గా ఏ కంపెనీస్లోకి వెళ్ళినా కూడా ఎలాంటి దీనిలోకి వెళ్ళినా కూడా మనకు మొత్తం మేనేజరియల్ రోల్స్లో ఇప్పటికీ ఇండియన్సే అనమాట. ఏ కంపెనీస్ తీసుకున్నా లేకపోతే స్టార్ బక్స్ లాంటి కౌంటర్స్ తీసుకున్నా కూడా మనకు ఇండియన్సే కనబడతారు. సో ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకోవాలి. స్టార్ బక్స్ కాఫీ వెరీ ఫేమస్ కదా, చాలామంది తాగుతూనే ఉంటారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు ఇంకొక న్యూస్ అనమాట. ఇదేంటంటే బంగ్లాదేశ్ దగ్గర మనకు కనబడుతోంది. విపరీతంగా టెన్షన్స్ ఉన్నాయి అని చెప్పి మనం అంటున్నాం కదా. ఒక పక్క చూడండి, మరోవైపు ఈ న్యూస్ ఏంటంటే ఆనియన్స్ దాదాపు 200 ట్రక్స్ అనుకుంటాను, 200 ట్రక్స్ వరకు ఆనియన్స్ కంటిన్యూగా ఇండియా డైలీ సెల్ చేస్తుందన్నమాట మనకు బంగ్లాదేశ్కి. ఆనియన్స్ అనేది మనమే సప్లై చేస్తున్నాం, లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది వస్తుందన్నమాట. సో మనమేమో వాళ్ళని ఆదుకోవాలని మనం చూస్తుంటే వాళ్ళేమో యాంటీ ఇండియా అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో ఆనియన్స్ని మనమే సప్లై చేస్తున్నాం, అది కూడా డైలీ. ఇది గుర్తుపెట్టుకోండి, డైలీ టన్స్ ఆఫ్ ఆనియన్స్ అనేది బంగ్లాదేశ్కి మనము పంపిస్తున్నాం అనమాట. సో వాళ్ళు ఏం చేద్దాం, వాళ్ళు అంతే, వాళ్ళు అలాగే ఉంటారు. బంగ్లాదేశ్ వాళ్ళు కొంచెం ఇంకా చెప్పుకోవాలంటే ఒక రకంగా పాకిస్తాన్ వాళ్ళు కొంచెం నయం అని చెప్పుకోవాలి. వీళ్ళు మరీ టూ మచ్గా చేస్తారనమాట బంగ్లాదేశ్ వాళ్ళు. సో ఓవరాల్గా ఇది అనమాట ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. సో మనకు మార్కెట్ పరంగా మనం మాట్లాడుకున్నా, లేకపోతే మనకు ఓవరాల్గా ఈ స్టాక్ మర్జర్స్ వరకు మనం మాట్లాడుకున్నా మనకు మంచి మొమెంటం ఉండే ఛాన్సే ఉంది. నాకైతే మార్కెట్ పరంగా చూసుకుంటే ఫర్దర్గా అప్సైడ్ మొమెంటమే నాకైతే కనబడుతుంది ఇక్కడ నుంచి. సో లెట్స్ సీ ఎలా మార్కెట్ మూవ్ అవుతుందని. సో ఇదన్నమాట ఓవరాల్ న్యూస్ అనేది. చివరిదాకా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.